నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. అయితే చొప్పదండి ఎమ్మెల్యేను అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను ఏకిపారేసిండు ఒక సర్పంచ్, మాజీ సర్పంచ్ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి గంగాధర మండలం వెంకటేపల్లి గ్రామానికి సంబంధించి మాజీ సర్పంచ్ మొత్తం ఏకిపారేసిండు. మొత్తానికైతే ఈ మంట్ర మొత్తం నిజాలు కక్కేసిండు. మేడిపల్లి సత్యం గారు చాలా నీతిగా నిజాయితీగా నేను వర్క్ చేస్తా ఉన్నా, ఎవరి దగ్గర ఒక పేదోని దగ్గర ఒక సొమ్ము తినలే అని చెప్తా అనుకుంటాడు. కాకపోతే మేడిపల్లి సత్యం గారు ఎక్కడెక్కడ పని చేస్తాను ఏం కథ అనేది సమాజం మిమ్మల్ని గమనిస్తున్నది. తప్పకుండా 100% సమాధానం చెప్పే రోజు వస్తుంది. మీకు ఓటుతోనే సమాధానం చెప్పొస్తుంది, చెప్పే రోజు ఒకటి వస్తుంది. అయితే ఒకసారి ఈ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో ఈ వర్షాలు పడ్డాకనేమో తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? హోం మంత్రి ఉన్నాడా? ఈ రెండు పదవులు ఎవరి దగ్గర ఉన్నాయి? రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవులు దగ్గర పెట్టుకొని ఇవే కాదు ఇంకా కొన్ని పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మంత్రి పదవుల కోసం ఇలా కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టుకుంటారు, దాని సంగతి దాని తర్వాత. కానీ అయితే ఈడ ఒక మాజీ సర్పంచ్ మేడిపల్లి సత్యం గారిని ఈ వీడియో చూడాలి. ఎందుకంటే మీరు బాగా చాలా నిజాయితీగా నేను డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నా మీరు అనుకుంటున్నారు, కానీ మీ సోషల్ మీడియా స్టంట్స్ అన్ని జనం గమనిస్తున్నారు. క్లియర్గా మీ సోషల్ మీడియాలో ఏవైతే స్టంట్స్ వేస్తున్నారో అవి క్లియర్గా గమనిస్తున్నారు. మీరు నమ్మించి గొంతు కోసే రకమని క్లియర్గా అర్థమవుతున్నది అందరికీ. అయితే మీ కార్యకర్తలు ఇక రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. మేము కాళేశ్వరం గురించి మీరు ఈ బీఆర్ఎస్ వాళ్ళని పట్టుకోక మీకు గాడి పోతూ ఉన్నది. నేను చెప్తున్నా కదా, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ప్రాజెక్టు వచ్చి దాని గురించి క్లియర్గా వివరించిన. మరి ఎందుకు పట్టుకుంటలేరు? మీరు రేవంత్ రెడ్డికి సాధన అవుతలేదా? లేకపోతే మీరు ఇక్కడ ఏం చేసిరో నిరూపించలేకపోతున్నారా? ఎవరికి సాధన అవుతలేదు? ఇలా అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి మీరు పట్టుకోక వాళ్ళను అవినీతి జరిగిన వాళ్ళని పట్టుకోక పెద్ద తిమింగలాలు ఉన్నారని అందులో ఇడిచిపెట్టి మీరు నాటకం ఆడుతూ ఉన్నారు. ఈ డ్రామాలు చాలా రోజులు నడవయి. ఇవేంటంటే కూలేశ్వరం అయిపోయింది అని ఈ ప్రెస్ ముంగటికి వచ్చిన మీడియా ముంగటికి వచ్చినప్పుడు అదే పనిగా కూలేశ్వరం అనుకుంటా మాట్లాడితే ఇని బోరు కొడుతుంది. ఎవరు కూడా మీరు పట్టుకోనన్నా పట్టుకోవాలి, లేకపోతే అది ఇడిచిపెట్టాలి. ఇక వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వేరని మీరేదో స్నానాలు జపనాలు చేసి అక్కడ అంటుముట్ట అయిందని కడిగేసుడు, ఇవన్నీ జనాలు చీప్ ట్రిక్స్ అన్నట్టు. ఇవన్నీ చీప్ ట్రిక్స్. మీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,46,000 కోట్లు అయింది. అవినీతి ఎట్లా జరిగింది, అందులో అవినీతి జరిగిందా లేదా, దానికి కారకులు ఎవరు అన్నది తీసుకుపోయి బీఆర్ఎస్ వాళ్ళని లోపలేయాలి. బీఆర్ఎస్ నాయకులు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపలేయాలి. మీకు ఆ దమ్ము లేదు. దాని లోపలేస్తే వాళ్ళు ఎక్కడ హీరో అయిపోతారని అలా భయం పుచ్చుకుంటా ఉన్నది అన్నట్టు. దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, దాని విషయం పక్కకి. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారితోనే కాలేదు, మీ ముఖ్యమంత్రి గారితోనే కాలేదు, మీతో అయితే నేను అడుగుంటలేను. అంత దూరం దాకా మీరు పోయి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవినీతి గురించి పట్టించుకోవాలంటే కూడా మిమ్మల్ని పట్టించుకుని ఆ మాట పట్టించుకుంటారని నేను అనుకుంటలేను. సరే, రైట్, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎటువై ఇగో అయితే ఒక్కసారి అన్న ఏం మాట్లాడినా అనేది వినే ప్రయత్నం చేద్దాం. రైట్, మంచిగా మాట్లాడిండు. రైట్. హలో, హాయ్. నిన్న రామడుగులో పులి అంజనేయ గౌడ్ అట, అంటే నాకు తెలియదు బీసీ అట, అంటే మేము కూడా బీసీలేనే. బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో అంటారు, చేయరు అంటారు. అరే బడగవులారా, మీరు కూడా ఇంట్లో అంటారు రా భయ్. మీరు ఎన్ని గ్యారంటీలు ఇచ్చిర్రా? మీ మేబుల్ సత్యం నిన్న ఎన్ని గ్యారంటీలు ఇచ్చినంటే 6 గ్యారంటీలు ఇచ్చారు వీళ్ళు. 6 గ్యారంటీలు ఇచ్చారు. 2,500 మహిళలకు ఇస్తామని చెప్పారు, 57 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఇంకా చాలా చెప్పారు. నిరుద్యోగులకు అయితే ఇంకా నిండా ముంచారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, అది దిక్కేలేదు ఇప్పటి వరకు. చెప్పి నిన్న అంటే ఎలక్షన్ల ముందు గడిచి మళ్ళీ ఎత్తా అని చెప్పి 6 నెలల కట్టేసి కొట్టమన్నాడు అక్కడనే టమ్మానికి. ఆ టమ్మం ఎక్కడనో చూడాలి. ఇప్పుడు ముప్పు గ్రామం ఎత్తా అని చెప్పి నెలల ముప్పు గ్రామం ప్రకటిస్తామని చెప్పారు. నేను మార్నింగే చేసిన వీడియో. నెలలనే ముప్పు గ్రామంకు ప్రకటిస్తాం, 6 నెలల చేస్తామని చెప్పారు. పాప అప్పుడున్న ఎమ్మెల్యేను రాజీనామా చేయి, లేకపోతే నువ్వు ఇక అన్నారు. కానీ మనం అనద్దా మాటలు, మనం అనదలుచుకోలేదు. ఎందుకంటే నువ్వు రాజీనామా చేయి, ఎట్లా దిగిరాదో చూస్తాం. ఎందుకంటే సేమ్ కేసీఆర్ మాట్లాడినట్టు అనిపించింది. కేసీఆర్ కూడా ఎట్లా దిగిరాదో చూస్తాం, ప్రభుత్వం ఎట్లా దిగిరాదో చూస్తాం, రాజీనామా చేస్తా అని చెప్పు, చేయకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పు అని భలే అనిపించింది డైలాగ్. ఇప్పటికి కూడా నేను వినిపించింది ఇలా పొద్దున్నే. 6 నెలల్లో నేను చేపిస్తా, మొత్తం కంప్లీట్ చేస్తా అన్నట్టు మాట్లాడినాడు మేడిపల్లి సత్యం గారు. లేకపోతే ముప్పు గ్రామం చేసి నేను ఖచ్చితంగా అదే రవిశంకర్ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజీనామా చేయి, తమ్ముంటే ఖచ్చితంగా 100% నారాయణపూర్ ముప్పు గ్రామం వస్తా అని చెప్పాను. నువ్వు మొగడం అయితే రాజీనామా అన్నాడు, అట్లా కూడా అన్నాడు. ఇప్పుడు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా,
మరి ఎమ్మెల్యే సత్యం గారు మీరు కూడా రాజీనామా చేయి. నీకు దమ్ము ధైర్యం లేదా? అంటే నీకు ముంపు గ్రామం ప్రకటిస్తలేడా? చేస్తే అంటే మీ తొత్తులందరూ విద్యాశాఖ మంత్రి కావాలని చెప్పి ఇది ముచ్చట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, అసలు విద్యను చూసుకుంటాడో లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. అది కూడా కాస్త రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు విద్యాశాఖ మంత్రి. ఒక్కసారి మీరు అది చూడాలి. ఇగో ముందస్తు శుభాకాంక్షలట. ఈ పెట్టిన లెవెలో కానీ మీ జోకుడుకో దండం రా ఆయన, మీకు మీ జోకుడుకో దండం. ముందస్తు శుభాకాంక్షలు, జన్జీ విద్యాశాఖ మంత్రిని చేస్తాం అని రేవంత్ రెడ్డి అన్నాడట. జన్జీ విద్యాశాఖ మంత్రిని చేస్తామని రేవంత్ రెడ్డి అన్నాడట. ఇక ముందస్తు శుభాకాంక్షలు, తెలంగాణ రాష్ట్రంలో యువకుడు, మంచి చైతన్యం కలిగిన యువకుడు అని కాబోయే విద్యాశాఖ మంత్రి, అతి చిన్న వయసు ఎమ్మెల్యే, మహా విద్యావేత్త మేడిపల్లి సత్యం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలని అయ్యో వీళ్ళు పోస్టర్ కొట్టించారు. నిజంగా నువ్వు చాలా తెలివికలను, నువ్వు మామూలు తెలివికలను కాదు. మేడిపల్లి సత్యం గారంటే ఉస్మానియా తెలివి ఎట్లుంటుందంటే మీ తెలివికి విద్యాశాఖ మంత్రి అయితే మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలు అసలుకే తట్టుకోలేరు. కాదు కూడా మీ ఎంత తెలివి ఉందంటే మొత్తం ఈ యువకులను ఎవరైతుంటారో, ఈ యువకులు ఎవరైతుంటారో ఈ దగ్గర పెట్టుకున్నారు. పిల్లలకు పాపం రాజకీయం గురించి తెలియదు కదా, రాజకీయం గురించి తెలియదు. వీళ్ళని దగ్గర పెట్టుకున్నారు, ఏం లేదు ఆడికి పోయి ఇట్లా చేయలు కట్టుకొని నిల్చుంటారు. ఇక ఎవరు ఉన్నారు అలా సీనియర్ నాయకులు? ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావు, ఎక్కడెక్కడ ఏం నడుస్తుంది అన్నది అంతగానో డీప్గా ఆలోచించే నాయకులు ఎవరైనా ఉన్నారా? అలా ఎవరు లేరు. ఆడ ఏం లేదు, ఆడు పోయి చేయి కట్టుకున్నాడే కథం భయపడుడే గజ్జ అనుకుతారు వీళ్ళు. ఇగో ఇది విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నారా, ఇది దీని గురించే అన్న మాట్లాడుతున్నాడు. సరే ఒక రైట్ మళ్ళీ సంతోషపడుతున్నావా? ఫుల్ ఖుషి అయితే అన్నకు సోషల్ మీడియా అంటే ఎంత ప్రేమ ఉంటుందో, సోషల్ మీడియా అంటే అంత భయం ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరైనా పెట్టగానే కలాస్ అక్కడ గ్రామానికి సంబంధించిన సర్పంచ్లకు ఫోన్ చేస్తారు, లేకపోతే ఎంపీటీసీలకు, మాజీ ఎంపీటీసీలకు ఫోన్ చేస్తారు. ఇక నాకైతే అడ్డగోలు ఫోన్లు, ఇక నీ ఎవరు మాటలే. కాకపోతే నన్ను నమ్మించి నన్ను ఇట్లా మ్యూట్లో పెట్టే ప్రయత్నం చేసినావు. నువ్వు ఎట్లా అంటే ఒక రకమైన చీటింగ్ చేసిర్రు మీరు, ఒక రకమైన చీటింగ్ చేసిర్రు. మీ కాంగ్రెస్ నాయకులు ఒక రకమైన చీటింగ్ చేసిర్రు. మిమ్మల్ని చెప్తా అట్లా ఊరికి నువ్వు సంపాదించుకో, అందట్లేము మట్టిలో సంపాదించుకో, అన్ని సంపాదించుకో. మట్టిలో సంపాదించుకోరని జనానికి మొత్తం తెలిసింది. ఇప్పుడు నేనేం చెప్పినా అంటే ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి ఎంత తీస్తున్నారు, ఒక్కో చెరువుకి ఎంత తీసుకుంటున్నారని క్లియర్గా చెప్పిన నేను. ఎన్ని క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు, ఒక్క చెరువు ఎన్ని రోజులు నడుస్తుంది, 1000-1500 క్యూబిక్ మీటర్లు తీసుకుంటే మొత్తం మట్టి మొత్తం తోడేసారు. ఇక్కడ చెరువులలో, ఇక్కడ కురిక్యాల చెరువుల మొత్తం తోడేసారు మట్టి. నేను మరో మొత్తుకున్నా. ఈ రవిశంకర్ అన్న ఎప్పుడో దొంగల పడ్డం కారణంలో పోలీసులు వచ్చినట్టు, ఆ విధంగా వచ్చినట్టు ఎప్పుడో వచ్చిండు. 40 రోజుల నుంచి నడుస్తూ ఉంటే ఎప్పుడు 40 రోజులకేం వచ్చిండు. ఇక మళ్ళీ మేడిపల్లి సత్యం గారు, మేము నీతిగా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం, డే అండ్ నైట్ లారీలు చంపుతూ ఉన్నాయి, మట్టి చంపినాయి, లారీలు మొత్తం పొల్లు కొట్టిరు మట్టి. ఎక్కడ అసలు నిమిషాలలో పర్మిషన్ వచ్చిందంటే నేను గదే పర్సన్ అయినా ఎక్కడ అర్థం. నేను ఆఫీస్ కూడా పోయినా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు, నిమిషాలలో పర్మిషన్ వచ్చింది. అక్కడ కోవిడ్తోనే ఇటు ఫోన్లు వచ్చినాయి. గంత భయం మీరు అట్లా ఉంచుకున్నారు మీరు అధికారులను. కానీ అధికారులను, మండలాలకు సంబంధించిన వ్యవస్థను అట్లా గ్రిప్లో పెట్టుకున్నారు మేడిపల్లి సత్యం గారు. క్లియర్గా చెప్తున్నా, చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు ఇంకా తెలవాలి. మేడిపల్లి సత్యం గారు చాలా తెలివికలుడు, చాలా అంటే చాలా తెలివికలుడు. ఒక రకమైన క్రిమినల్ మైండ్ చూపెడుతున్నాను అన్నట్టు. నాకు విద్య నేను చదువుకున్నా, ఎవరికి ఇంత తెలివి లేదు, నాలెడ్జ్ లేదు అనే విధంగా ఒక రకమైన మైండ్ చూపెడతా ఉన్నాడు. జూబ్లీస్ ఇల్లు కట్టు, మీ ఇంటికాడ ఇల్లు కట్టుకో, దుబాయ్ ఒక శివల పేరు మీద దుబాయ్ పోయి అక్కడ దంద చూసుకో. మీ అద్దం ఆగో దుబాయ్ ఇది ఏందో మరి కొత్త దుకాణం నాకు తెలుస్తలేదు. కాదంటలేం కానీ మాత్రం ఇయర్స్ బయటకు వెళ్ళొద్దు, చేయొద్దంటే ఎందుకు వెళ్ళమని నాకు అర్థం కాదు. చొప్పాడి నియోజకవర్గంలో చొప్పాడి నియోజకవర్గ ఆడబిడ్డలు చెప్పు సీపీలు పట్టుకొని మీ కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ విషయం ఏంటంటే 2500 రూపాయలు ఇస్తా అన్నారు, కౌలు రైతులకు పైసలు ఇస్తా అన్నారు. కౌలు రైతులను గుర్తించారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో మీకు కౌలు రైతుల మీద ఉన్న సోయి ఉన్నది ఎక్కడన్నా? కౌలు రైతుల పైన అసలు సోయి ఉన్నదా కాంగ్రెస్ పార్టీలకు? కౌలు రైతులను ఇంతవరకు గుర్తించారా? కౌలు రైతులకి డబ్బులు ఇస్తా అంటారు, వీళ్ళకు ఏతులకు పోయి 15,000 ఇస్తామంటారు. ఇచ్చిరా 15,000 రైతు బంధు? అసలు ఉన్నది ఇస్తుర్రా కనీసం? ఇది అడిగేటోడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీల్లో ఇప్పుడు మేడిపల్లి సత్యం గారిని నేను చెప్తా ఉన్నాను, మీరు వేసే సోషల్ మీడియా స్టాండ్స్ ఎవరు చూడరు. ఇక్కడ మీ సోషల్ మీడియా స్టాండ్స్ 10 రూపాయల కొబ్బరికాయ, పెద్ద ఎత్తున 10 రూపాయల కొబ్బరికాయ కూడా వీడియో తీపించుకొని దానికి కూడా పెద్ద అంటే జస్ట్ ఫోన్ చేస్తే అయిపోయేది, కానీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఏదో ఇట్లా మబ్బా మేడిపల్లి సత్యం గవిటి విన కాదు, మీరు అవినీతి విన కొట్లాడాలి. రాష్ట్ర రాజకీయంలో అవినీతి విన కొట్లాడినప్పుడు మాత్రమే నేను చెప్పినా. కానీ ఒక పెద్ద అవినీతి బయటకు తీసిన
మేము ఒక పెద్ద అవినీతి బయటకు తీసినా సరే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం పక్కకెడితే 22 ఎకరాల భూమి మీరు వంచురు పేదలకు చూస్తాం. 22 ఎకరాల భూమిని మీరు వంచురు కొడిమేల మండలంలో 22 ఎకరాల పేదలకు భూమి గుంజుకొని అమ్ముకున్నాడు ఒక నాయకుడు. ఆ నాయకుడు ఆ భూమి వంచురు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ లోను మేడిపల్లి సత్యం గారిని ఉరికొచ్చి కొడతారు. ఎవరు? ఆడపిల్లలు, ఆడోళ్ళు, మహిళలు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఉరికిచ్చి కొడతారని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి మీరు, అర్థమైందా? ఎందుకంటే మీరు ఎక్కడ ఏ ప్రమాణం చేశారు? అదే మేడిపల్లి సత్యం. నేను అంటున్నా ఒక అడుగుతా, మా వెంకటపల్లి గ్రామానికి ఏం చెప్పేవాను నాకు బాగా వచ్చి రైల్వే బ్రిడ్జి కాడ ఎడమ కాలు అనే ఖచ్చితంగా పూర్తి చేస్తా అని చెప్పి మీ వెంకటపల్లి గ్రామ ప్రజలు కాళ్ళు కడిగి నేను ఎత్తురోసుకుంటాను. అంతటా అదే డైలాగు దైవ సాక్షిగా చెప్తున్నా అని చెప్పిండు. అసలు ఎట్లా అంటే గెలవడం కోసం నువ్వు ఏమనే చెప్తావు? ఏ రాజకీయ నాయకుడు అనే అంటే మిమ్మల్ని చూస్తే క్లియర్గా అర్థమైంది, దగ్గర నుంచి చూస్తే అర్థమైపోయింది అన్నట్టు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అనే వ్యక్తికి ఇట్లుంటాడు, పొరపాటున కూడా నమ్మద్దనే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. అంతే. కాళ్ళు కడిగి ఏది నారాయణపూర్ కుడికినాలు పూర్తి చేసి మావులకు వచ్చి చెప్పిండు. నారాయణపూర్ కుడికినాలు పూర్తి చేసి కాళ్ళు కడుగుతాను, రైతులకు కాళ్ళు కడుగుతా అని చెప్పారు. మీరు అయిందా? అవుతుందా? అసలు మీ హయాంలో అవుతుందా? నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని చెప్పారు. నువ్వు మొగోడు అయితే రాజీనామా అని చెప్పిండు. నువ్వు ఎట్లా దిగిరాలో, ప్రభుత్వం ఎట్లా దిగిరాలో చెప్తాను. ముఖ్యమంత్రి నీ ఓడా అన్నావు. ఇప్పుడు మరి అంత సేమ్ నీకే వర్తిస్తుంది అది. ఇప్పుడు ముఖ్యమంత్రి మీ ఓడే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎమ్మెల్యేకు నువ్వే. మరి ఎటుపోయింది? ఎక్కడికైంది ఇదంతా? ఎక్కడ వస్తున్నావా? నీ బ్రిడ్జ్ ఏది? నువ్వేది? తెలివితే ఒక్క మాటలు మాట్లాడతారు. ఎల్లంపల్లి రాజశేఖర్ కట్టింది ఓకే ఒప్పుకుంటాం. కాళేశ్వర ప్రాజెక్టులు భాగం కాదు అది, ఒప్పుకుంటున్నామా? ఎల్లంపల్లి ప్రాజెక్టు ఖచ్చితంగా రాజశేఖర్ కట్టింది ఒప్పుకుంటాం. అంటే బాహుబలి మోటార్ పెట్టింది వాడు, సొరంగం తవ్వించింది వాడు, తెలియదా? తెలిసి మాట్లాడాలి కొంచెం. ఇప్పుడు ఒప్పుకుంటాం మేము కూడా. ఎల్లంపల్లి కట్టించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటాం, 100% ఒప్పుకుంటాం. ఎల్లంపల్లి అని చెప్తా ఉన్నారు. సరే, గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టిరు, కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిరు. మీరు ఎవరికి నీళ్ళు ఇస్తారు? అసలు ఎవరికి ఇస్తారు నీళ్ళు? ఇక్కడ అందుబాటులో నారాయణపూర్ ప్రాజెక్టు, నారాయణపూర్ ఏది చెర్లోనేమో నీళ్లు పోస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయి? నీళ్లు పోతారం పోతాయి. నీళ్ళు పోతారం పోతే అటు వెమ్లాడ కూడా పోతాయి. కానీ ఇక్కడ ఉన్న గంగాధరమండ గ్రామ ప్రజలకు ఈ నీళ్లు పనిచేయి. ఎట్లా పనిచేయి? ఇప్పుడు గ్రావిటీ ఆ కెనాల్ ఉన్నది, వరద కెనాల్ ఉన్నది. ఆ వరద కెనాల్లోకి వెళ్ళి తీసుకొస్తుందా బయటకు? ఒక గ్రౌండ్ ఫ్లో పెరుగుతుంది తప్పితే, ఆ చుట్టుపక్కల గ్రౌండ్ ఫ్లో పెరుగుతుంది తప్పితే ఎన్ని పంట పొలాలు ఎండిపోయినాయి? మొన్న ఎండాకాలంలో ఈ కుడి కెనాలు లేక ఎన్ని పంట పొలాలు ఎండిపోయినాయి మీకు తెలియదా? దీని గురించి డిస్కషన్ వచ్చింది. అసలు కుడి కెనాలు పూర్తి చేస్తానని అసెంబ్లీలో చెప్పారు. అది ఎంతవరకు వచ్చింది? అంటే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకెప్పుడు చేస్తారు మీరు? ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పుడు చేస్తారు? అంటే రైతులపైన ఏ పార్టీ చిత్తశుద్ధి ఉంది మీకు అనేది అర్థమవుతుంది. ఇక మీరు ఈ ప్రభుత్వ స్కూళ్ళు విద్యాశాఖ మంత్రి అని చెప్పారు. ఈ విద్యాశాఖ మంత్రి గురించి కూడా నేను చెప్తా. చొప్పదండిలా బొడియా శోభక్క హయాంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కట్టిరు. అది ఎన్ని కోట్లతో కట్టిరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఆ డిగ్రీ కాలేజు ఎందుకు తెరిపించలేకపోయారు? మీరు ఎక్కడ కట్టిరు? ఈడ డిగ్రీ కాలేజు గంగాధర మండలంలో ఎక్కడ కట్టిరు? ఇక పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు, అబ్బా అబ్బా అబ్బా, మొత్తం సోషల్ మీడియా స్టంట్స్ నేర్చుతా ఉన్నారు. సోషల్ మీడియా అంటే చాలా మోజు మేడిపల్లి సత్యం గారికి. మా కేసీఆర్ కాదా? ఏం బుద్ధింది నాకు అర్థం కాదు. వీళ్ళు పట్టుకోరు, కొట్టేసుకోరు, మీకు క్రెడిట్ మీరు కొట్టేసుకొని ఒప్పుకుంటాం. మేము అందరం తెలివి ఉండాలి, మీకు తెలివి ఉండి బుద్ధి ఉండి మాట్లాడాలి. ఫుల్ ఉంది అది. చెప్పులు శ్రీపుత్రం కొడతారు ఆడబిడ్డలు. నీ పింఛనేదా? 2 లక్షల పింఛన్. ఇది ఇప్పుడు 2 లక్షలు, 3 లక్షలు, 2,50,000 పెన్షన్ ఆగస్టు 15 తారీఖు ఇద్దామని తయారు చేస్తున్నారు. ఈ పెన్షన్ ఏజ్ ఎంతనంటనే 70 సంవత్సరాలు ఉన్నోనికి పెన్షన్ వస్తా అదే కన్నా. ఇప్పుడు కూడా 70 సంవత్సరాల దాకా బతకడు. 70 సంవత్సరాలు ఉన్నోనికి పెన్షన్ ఇస్తారు ఎవడన్నా? ఏ రకంగా ఇస్తారు? 70 సంవత్సరాలు ఉన్నోనికి పెన్షన్ అట. ఈ 70 సంవత్సరాలు ఉన్నోళ్ళు గుర్తించాలన్నట. మళ్ళీ వితంతు పెన్షన్ 40 లోపు ఉన్నోళ్ళు భర్త చనిపోవాలన్నట. 40 లోపు ఉన్నోళ్ళకు భర్త చనిపోతే వితంతు పెన్షన్ ఇస్తారట. ఈ కాంగ్రెస్ ఈ డ్రామా, వీళ్ళు ఈ హామీల గురించి మాట్లాడరు. ఇప్పుడు మీరు కొట్లాడాల్సిందల్లా, మీరు నెరవేర్చుకోవాల్సిందల్లా ఈ సోషల్ మీడియా స్టంట్స్ కాదు. మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో లిస్ట్ ఉన్నది, మీ 6 గ్యారెంటీ లిస్ట్ ఉన్నది. 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలు చేస్తున్నారు? అలాగే ఈ 6 గ్యారెంటీలతో పాటు చొప్పదండి నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీలు ఏంటి? గుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా, లేకపోతే ఘర్షకొత్తుకోయి 6 నెలల మండలం చేయకపోతే ఆ తమ్మానికి కట్టేసి కొట్టుమంటారు. ఎటువా మరి మండలం వచ్చిందా? మండలం ఒక పింఛన్
చూపించావా? ఏమన్నాడు రేవంత్ రెడ్డి? గద్దె అన్నా తాత నువ్వు చెప్పే 4,000 చూస్తుంది. 4,000 నీ 4,000 ఇవే పిచ్చినా కొడుకులారా. పింఛన్ ఇచ్చి మాట్లాడు ఫస్ట్, మళ్ళీ కొత్త జీవో చేస్తారు. 70% ఉంటే వికలాంగులకు ఇస్తామంటారు. 70 సంవత్సరాలు దాటితేనే వృద్ధాప్యులకు పింఛన్ ఇస్తా అంటారు. 40 సంవత్సరాలు దాటితే వితంతులకు ఇస్తా అంటారు. ఇదారా మీ తెలివి ఇస్తే వితంతు అంటే భర్త పెళ్ళైన చచ్చిపోయినా కూడా చచ్చిపోతే వితంతు అంటారా? మీ రేవంత్ రెడ్డి చెప్పు. అంటే వాళ్ళ ఇంట్లో కొత్త బిడ్డ కాబట్టి తెలియదు, ఆందోళన చేసుకుంది కాబట్టి తెలుస్తలేదు. కొంచెం చెప్పండి, మీరు కాంగ్రెస్ మీరే చెప్పండి దయచేసి, దండం పెట్టి చెప్తున్నా. మీరు కార్యకర్తలేరా? ఎందుకంటే ఆయనకు ఉన్నది ఒకటే బిడ్డ, గుర్తుంచుకోండి. వితంతు అంటే మీకు తెలియదు. వితంతు అంటే ఎవరు? భర్త చచ్చిపోతే వితంతు అంటారు. 40 సంవత్సరాలు దాటితే వితంతు అనే మీకు జాగ్రత్త, ఖబర్దార్. మేబుల్ సత్యం కార్యకర్తలారా, ఇంకోసారి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే గారిని కానీ మా మాజీ ఎమ్మెల్యే చెప్పారు కౌశికర్ అంటే రైట్. ఇదిగో అయితే ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యేని అరుచుకున్నందుకు ఎమ్మెల్యేను చొప్పదండి ఎమ్మెల్యే గారిని అలాగే రేవంత్ రెడ్డి గారిని గట్టిగా అరుచుకున్నారు. ఇప్పుడు ఈ పోస్టులు ఈ విద్యాశాఖ మంత్రి ఎవరిని పెట్టిరో కానీ విద్యాశాఖ మంత్రి అట. విద్యాశాఖ మంత్రి ఎట్లా అవుతాడు నాకు అర్థం కాదు. విద్యాశాఖ మంత్రి ఏ రకంగా అవుతాడు చెప్పు? విద్యాశాఖ మంత్రి తెలంగాణలో లేడు, జనజీవి కాబోయే విద్యాశాఖ మంత్రి అట. తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముడ్డి కింద పెట్టుకున్నాడు. ఈయనకి ఇస్తాడా? ఇప్పుడు మేడిపల్లి సత్యం గారికి ఇస్తాడా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి? విద్యాశాఖ మంత్రి ఏ రకంగా అవుతాడు? మొత్తం ఏం లేదు, మట్టి దందా, మొత్తం మట్టి అమ్ముకోవాలి, మళ్ళా నీతి నిజాయితీ అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలకాలి అంతే. అసలు ఈ బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకోలే, లేకపోతే మస్తు దొరుకుతున్నాయి మట్టి దందలు. కానీ మొత్తం కిరాలు మొత్తం ఇప్పటికి కూడా ఆ షానగర్ ఎక్కడ షానగర్ కాడ, అలాగే మన రామడుగు లక్ష్మీపూర్ పంప్ హౌస్ ఉందా, మొత్తం మట్టి నైట్ పూట మొత్తం కాల్ చేస్తున్నారు. మళ్ళా నీతి నిజాయితీ, నేను ఎవరిని సొమ్ము తినలే, ఈ డైలాగ్ కొడతా ఉన్నారు. నాకు మొన్న వాళ్ళు అన్నారు ఏదో సమాజం, మరి మనం తెలియదు మాట్లాడదు కానీ ఏదో 1,30,20,00,000 ఏదో బ్లాక్ కార్ కొన్నాడట. అది హైదరాబాద్లోనే ఉన్నదట అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం మనకు కూడా తెలియదు. దాని గురించి తెలియనప్పుడు మనం మాట్లాడుకుని తప్పు. కానీ అయితే ఇట్లా జనాలు అన్ని గమనిస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మీరు అనుకుంటున్నారు కావచ్చు నేనేం సంపాదించలేను, నేను నీతి మీరు సంపాదించండి ఎక్కంచెల్లి పెడుతున్నారు అనేది క్లియర్గా మీరు ఒక్కొక్కరు పెడుతున్నారంటే అది ఎక్కంచెల్లి సంపాదిస్తున్నారని జనం షార్ప్ ఉంటారు, చాలా షార్ప్ ఉంటారు. అడ్డగోలు సంపాదన, మట్టి మిన్న అయితే అడ్డగోలు సంపాదన, చెర్ల మట్టి మిన్న అయితే అడ్డగోలు సంపాదన. నిమిషాలలో పర్మిషన్ వచ్చేసింది. ఇలా పర్మిషన్ అయిపోతుందా? ఈ పర్మిషన్ ఇలా అయిపోకముందే వాళ్ళు అయిపోయాక వాళ్ళు తీస్తూనే ఉంటారు, పోయి పర్మిషన్ తెచ్చుకుంటారు. అట్లా గంటల పర్మిషన్ వచ్చేసింది. అసలు ఓడి కూడా అడ్డు అదుపులేదు. అధికారులు మొత్తం గ్రిప్లో పెట్టేసిండు. ప్రభుత్వ అధికారులు ఎవరు కానీ ఈ పోలీసుల సంగతి కూడా తెలుస్తుంది. పోలీసుల సంగతి కూడా ఒకరోజు దొరికిన రోజు నేను తప్పకుండా బయట పెడతా. ఈ 6 మండలాలకు సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉంటారో మేడిపల్లి సత్యం గారికి ఏదంటా చేసి పెడతారు. వీళ్ళది కూడా ఉంటుంది. ఓ రోజు వీళ్ళది కూడా ఏదో ఒక రోజు నా ముంగటికి వస్తుంది డాటా, నేను తప్పకుండా బయట పెడతా. నా మీద కేసు పెట్టుకున్నా పర్లేదు, నువ్వు అక్రమ కేసు మళ్ళీ పెట్టుకున్నా పర్లేదు, ఏం చేసుకున్నా పర్లేదు. పిటిషన్ ఇచ్చినాక నిమిషంలోనే నా మీద అట్రాసిటీ కేసు అయింది. దాన్ని తీపిస్తా అని చెప్పి నన్ను బిచ్చపోని చేసినట్టు చేసినావు మేడిపల్లి సత్యం గారు. నేను చెప్తా నేను ఇంకా ముంగటనే ఉన్నది. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, మీ ఘర్షకుర్తి మండలం చేస్తా అన్నది, లేకపోతే నారాయణపూర్ ముంపు గ్రామం చేస్తా అన్నది. అయితే ఒక విషయం నేను సపరేట్గా చెప్తాను. కానీ మొన్న దీని గురించి చేస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యురాలు బొడియ శోభక్క ఫోన్ చేసింది. దాదాపు ఒక 20 నిమిషాలు మాట్లాడింది నారాయణపూర్ గురించే. మళ్ళీ నేను బీజేపీ క్యాండిడేట్ లెక్క నేను మాట్లాడలే, నారాయణపూర్ సబ్జెక్టు గురించి నాకు చెప్పింది. అలాగే మాన్వాడకు సంబంధించి కూడా ఏదో సబ్జెక్ట్ చెప్పింది. మాన్వాడకు సంబంధించి కూడా ఇట్నే జరిగితే నారాయణపూర్లో ఎట్లా జరిగిందో ముంపు గ్రామం ప్రకటించాలంటే అక్కడ ముంపు ఉంటే వాటర్ నుంచి దాని గురించి కూడా బొడియ శోభక్క గారు నాతో మాట్లాడి దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఈ చీటింగ్ వ్యవహారాలు చేయద్దు. ఈ చీటింగ్ వ్యవహారాలు అనేది మేడిపల్లి సత్యం గారు తెలివి చాలా ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ పల్లెటూరులో బతికినప్పుడు ప్రతి ఒక్కరు అమ్మాయి కూడా అనుకుంటున్నట్టున్నారు. మీరు చేసే కథలన్నీ, మీరు చేసే పనులన్నీ గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రైట్ మిత్రులారా, ఇది మొత్తానికి సారు విద్యాశాఖ మంత్రి కాబోతా ఉన్నాడట. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను నేను కూడా, ఎందుకంటే మీరు పెట్టిరు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను.